లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ నియమం. నీకు ఏదైనా కావాలి అనుకుంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉండు. దాని గురించి పాజిటివ్గా ఆలోచించు, అది జరిగిపోతుంది. నిజంగా అలా ఆలోచించడం వల్ల మనం అనుకున్నది జరుగుతుందా? అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది? ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ కేవలం దీని మీదనే ఆధారపడి పనిచేస్తుందా? ఇవన్నీ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. దీన్ని కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే మన లైఫ్ ఆర్డినరీ నుండి ఎక్స్ట్రా ఆర్డినరీ అయిపోతుంది. కాకపోతే దీనికోసం మనకు కావాల్సింది దాన్ని ఉపయోగించే సరైన పద్ధతి. ఈ వీడియోలో అదే మనం నేర్చుకోబోతున్నాం, అది కూడా ఒక చక్కటి ప్రాక్టికల్ కథ రూపంలో. బౌద్ధ మఠంలో ఉండే ఒక శిష్యుడు ఆకర్షణ నియమం గురించి తెలుసుకోవాలి అని చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఒకరోజు ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి, గురువా, అసలు నిజానికి ఈ ఆకర్షణ నియమం ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది అని అడుగుతాడు. గురువు, ఆకర్షణ నియమం అంటే మనం ఏదైతే జరగాలి లేదా కావాలి అని కోరుకుంటామో అది మన వైపు ఆకర్షించబడి వాస్తవంలోకి మారుతుంది అంటాడు. అది వినగానే దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోయి ఒక ప్రయోగం చేస్తాడు. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఇంటి బయట ఉంచి ఆ నీళ్లు ఆవిరై ఇంకిపోవాలి అని తన శక్తినంతా ప్రయోగించి మనసును ఏకాగ్ర భావంలో ఉంచి దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. చాలాసేపు కష్టపడి మనసుని ఏకాగ్రం చేసి ఆ నీరు ఇంకిపోవాలి అనుకుంటాడు. కానీ అలా ఏమాత్రం జరగదు. అది చూసి ఆ శిష్యుడు వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి, గురువా, ఈ ఆకర్షణ నియమం పనిచేయడం లేదు. నేను ఈరోజు పొద్దున ఒక ప్రయోగం చేశాను. ఒక పాత్రలో నీరు నింపి దాన్ని ఇంటి బయట పెట్టి ఆ నీరు ఇంకిపోవాలి అని ఎంతో ఏకాగ్రతతో దాని గురించి ఆలోచించాను. కానీ ఆ నీరు పెట్టింది పెట్టినట్టుగానే ఉంది, ఏమాత్రం మారలేదు అంటాడు. దానికి గురువు, ఆకర్షణ నియమం అంటే నువ్వు కేవలం ఆలోచిస్తూ ఉంటే పని చేయదు. దానికోసం నువ్వు దానికి తగిన పని చేయాల్సి ఉంటుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దాని ప్రకారం పని చేయాలి. అలా కాకుండా నువ్వు కేవలం ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఆ పాత్రలోని నీరు విషయంలో జరిగినట్టే జరుగుతుంది అని చెప్పి, గురువు పద, దానికి సంబంధించి పని చేద్దాం అని శిష్యునితో వెళ్తాడు. గురువు ఆజ్ఞ మేరకు శిష్యుడు కొన్ని కట్టె పుల్లలు పేర్చి ఆ పాత్ర కింద మంట వెలిగిస్తాడు. కొంచెం సేపటికి ఆ నీరు ఆవిరై ఇంకిపోతుంది. అప్పుడు గురువు శిష్యునితో, చూసావా, ఆలోచించిన తరువాత దానికి తగిన పనిని చేయడం చాలా అవసరం. నువ్వు చేసే పనే దాన్ని నీ వైపు ఆకర్షించడంలో సహాయపడుతుంది. నువ్వు ఆ నీరు ఆవిరైపోవాలి అనుకున్నావు కాబట్టి దానికి తగిన పని చేయాలి. అది విని శిష్యుడికి ఒక సందేహం వస్తుంది. గురువుని ఇలా అడుగుతాడు, గురువా, అంటే ఒకవేళ ఎవరైనా ఏ కర్మ, ఏ పని చేయకుండా అలానే ఉండిపోతే అతని జీవితంలో ఏదీ జరగదా, ఏదీ సంభవం కాదా అని అడుగుతాడు. అప్పుడు గురువు, సరే, ఒక పని చెయ్యి, వెళ్ళి అదే పాత్రలో మళ్ళీ నీరు నింపి తీసుకొనిరా అంటాడు. గురువు ఆజ్ఞ మేరకు శిష్యుడు నీళ్లు తీసుకొస్తాడు. గురువు శిష్యునితో, దాన్ని ఇక్కడే ఇంటి బయటనే ఉంచు, కానీ నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకు, దానికి సంబంధించిన ఏ పని చేయకు, దాన్ని అలానే వదిలే. కానీ ఒక విషయం, ఎవరూ ఆ నీటిని తాగకుండా చూసుకో. పశుపక్షులు కానీ మనుషులు కానీ ఎవరూ ఆ నీటిని తాగకుండా చూసుకో. శిష్యుడు, సరే గురూజీ అంటాడు. ఆ రోజు సాయంత్రం అవుతుంది, కానీ ఆ నీటిలో ఎటువంటి మార్పు ఉండదు. అది చూసి శిష్యుడు కంగారుగా గురువు దగ్గరకు వెళ్ళి, గురూజీ, ఈ రోజంతా గడిచిపోయింది, కానీ ఆ పాత్రలో పెట్టిన నీరు పెట్టినట్టే ఉంది, ఎటువంటి మార్పు రాలేదు అంటాడు. అది విని గురువు నవ్వి, కొన్ని రోజుల తరువాత నా దగ్గరకు మళ్ళీ రా, కానీ గుర్తుంచుకో, ఆ నీటి గురించి నువ్వేం ఆలోచించకు, అలాగే దాన్ని ఎవరూ తాగకుండా చూసుకో అంటాడు. సరే గురూజీ అని శిష్యుడు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గమనిస్తాడు, అయినా ఏ మార్పు ఉండదు. మూడవ రోజు ఏదో కొంచెం, అంటే చాలా కొద్దిగా నీరు తగ్గినట్టు అనిపిస్తుంది. అలా 7 రోజులు గడుస్తుంది. 7 రోజుల తరువాత ఆ పాత్రలో నీరు మొత్తం ఆవిరై ఇంకిపోతుంది. అది చూసి శిష్యుడు పరుగున గురువు దగ్గరకు వెళ్ళి, గురుదేవా, ఆ పాత్రలో నీరు ఎవరో తాగేశారు, ఆ పాత్రలో నీరు లేదు, దాన్ని పశువో పక్షో ఏదో తాగేసినట్టుంది అంటాడు.
అది విని గురువు, లేదు, ఆ నీటిని ఎవరూ తాగలేదు. నువ్వు కోరుకోకపోయినంత మాత్రాన ఆ నీటిని ఇంకిపోకుండా ఎవరూ ఆపలేరు. ఇదే ఈ బ్రహ్మాండం యొక్క నియమము. ఇది దాని సహజ గుణం. కానీ నువ్వు దాన్ని ఆవిరిగా మార్చడానికి ఏదైనా పని చేస్తే 7 రోజుల్లో ఇంకిపోవాల్సిన నీరు కొద్ది క్షణాల్లోనే ఇంకిపోవచ్చు. ఈ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. మళ్ళీ శిష్యుడికి ఇంకో సందేహం వస్తుంది. గురువుతో ఇలా అడుగుతాడు, అయితే గురూజీ, మరి ఏదైనా జరగాలి అని కోరుకొని దానికి సంబంధించిన పని చేసిన వాళ్ళకి కావాల్సింది దొరుకుతుందా? వాళ్ళు అనుకున్నది ఎప్పుడూ జరుగుతుందా అని అడుగుతాడు. గురువు, లేదు, ఎప్పుడూ మనం అనుకున్న విధంగానే జరగదు అంటాడు. శిష్యుడు, కానీ గురూజీ, ఎందుకు అలా జరగదు? ఏదైనా అనుకొని దానికోసం పని కూడా చేసినప్పుడు ఎందుకని జరగదు? మనకు ఎందుకని అది దక్కదు? అలా అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అబద్ధమే అవుతుంది కదా అంటాడు. దానికి గురువు, కాదు, అలా కాదు. మనం కోరుకున్న దాని పట్ల మనకున్న అంకిత భావం వల్ల అలా జరుగుతుంది. దాని పట్ల మన ఆలోచనలు పవిత్రంగా లేకపోయినా, మన ఆలోచనలు మంచివి కాకపోయినా, మనం దానికోసం పనిచేసి కూడా మనం కోరుకున్న దాన్ని పొందలేము అంటాడు. శిష్యుడు, గురుదేవా, నాకు మీరు చెప్పింది ఏమాత్రం అర్థం కాలేదు అంటాడు. అప్పుడు గురువు, వెళ్ళి ఈ పాత్రలో మళ్ళీ నీరు నింపి తీసుకురా అంటాడు. శిష్యుడు నీరు తెచ్చిన తరువాత ఇద్దరూ కలిసి ఒక గుహ దగ్గరకు వెళ్తారు. గురువు, నీ ప్రశ్నకు సమాధానం కోసం నువ్వు ఈ గుహలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికీ నీకు సమాధానం కావాలా అని అడుగుతాడు. శిష్యుడు, హా గురూజీ, కావాలి అంటాడు. గురువు, సరే అయితే నువ్వు ఈ పాత్ర తీసుకొని గుహలోపలికి వెళ్ళు. నువ్వు గుహలోపలికి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతుంది. ఒక చోట ఆ చలికి నీరు గడ్డకట్టుకుపోతుంది. ఇప్పటికీ నువ్వు నీ ప్రశ్నకు సమాధానం కావాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు. శిష్యుడు, హా గురూజీ, నేను వెళ్తాను అంటాడు. గురువు, కానీ నువ్వు ఈ గుహ నుండి 2 రోజుల తరువాత బయటకు రావాలి. 2 రోజుల తరువాత ఈ నీరు గడ్డగా మారుతుంది. అది తీసుకొని నువ్వు బయటకు రావాలి అంటాడు. శిష్యుడు, సరే గురూజీ అని లోపలికి వెళ్తాడు. గుహ లోపలికి కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ ప్రదేశంలో బాగా చలిగా ఉంటుంది. శిష్యుడు, ఇక్కడ చలి బాగానే ఉంది. ఇక్కడే ఈ 2 రోజులు గడిపితే ఈ నీరు సులువుగా గడ్డగా మారిపోతుంది. అప్పుడు వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. కొంచెం సేపు తరువాత ఆ గుహ లోపలి వాతావరణం కారణంగా అతనికి దాహం వేస్తుంది. కానీ అక్కడ అతనికి నీరు దొరకదు. శిష్యుడు, సరే, ఈ పాత్రలో నుండి కొంచెం నీరు తాగుదాం. గురువు చెప్పింది నీరు గడ్డకట్టిన దాన్ని కదా తీసుకురమ్మంది. కొంచెం తాగితే ఏం తెలియదు, ఎలాగో ఇది గడ్డకట్టుకుపోతుంది, అదే చూపిద్దాంలే అని ఆలోచించి కొంచెం నీళ్లు తాగుతాడు. అతనికి ఆ దాహం తీరదు. కొంచెం సేపటికి మళ్ళీ దాహం వేస్తుంది. ఆ పాత్రలో నీరు గడ్డకట్టడం మొదలవుతుంది. ఇక్కడ నుండి కొంచెం బయటకు వెళ్తే అక్కడ వేడికి ఇది కరుగుతుంది. అప్పుడు కొంచెం నీళ్లు తాగుదాం. గురువు గడ్డకట్టిన నీటిని తీసుకురమ్మన్నారు, అంతే కదా, కొంచెం మిగిలించి దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనుకుంటాడు. అలా అనుకుని కొంచెం కొంచెం నీళ్లు తాగుతాడు. ఆ పాత్రలో నీరు సగానికి చేరుకుంటుంది. అలా ఒకరోజు గడిచిపోతుంది. సరిగ్గా 2వ రోజు అతని దాహానికి అంతు ఉండదు. శిష్యుడు ఆ పాత్రలోని మొత్తం నీటిని తాగేస్తాడు. అయినా సరే అతని దాహం తీరలేదు. ఆ దాహానికి ఉండలేక అతను గుహ బయటికి పరుగులు తీసి బయటకి వచ్చేస్తాడు. అక్కడే అతని గురువు ఒక పాత్రలో నీరు పట్టుకొని నిలబడి ఉంటాడు. శిష్యుడు గురువు చేతిలోని నీరు తీసుకొని తాగేస్తాడు. గురువు శిష్యునితో, ఇంతకీ నీ పాత్ర ఏది, అందులో గడ్డకట్టిన నీరు ఏది అని అడుగుతాడు. శిష్యుడు తల వంచేసి, నన్ను క్షమించండి గురూజీ, నేను దాహానికి ఆగలేక ఆ నీటిని తాగేశాను అంటాడు. శిష్యుడు చాలా నిరాశతో, మరి నా ప్రశ్నలకు సమాధానం నాకు దొరకదా అని అడుగుతాడు. గురువు, సమాధానం దొరికింది కదా, కేవలం ఆలోచించినంత మాత్రాన అనుకున్నది జరగదు. నువ్వు తీసుకున్న సంకల్పం దృఢంగా ఉండాలి. దాని పట్ల నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. నువ్వు చేసే పని సరి అయినదై ఉండాలి. చివరి వరకు ప్రయత్నించగలిగే ధైర్యం ఉండాలి. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు వీటిలో నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. శిష్యుడు కేవలం ఆలోచన ఉండింది గురూజీ అంటాడు. గురువు మళ్ళీ, చివరి సమయంలో నీ ఆలోచన కూడా నీతో ఉండదు.
చెప్పు, నువ్వు గుహ నుండి బయటకి వచ్చేటప్పుడు ఆ నీరు గడ్డకట్టాలి అన్న ఆలోచన నీలో ఉండిందా? లేదు గురూజీ. అప్పుడు గురువు, మరి ఏదీ సరిగ్గా లేనప్పుడు నువ్వు అనుకున్నది ఎలా నీ వైపు ఆకర్షించబడుతుంది అంటాడు. మళ్ళీ శిష్యుడు నిరాశతో, నాకు బుద్ధత్వాన్ని ప్రాప్తించాలి అని ఉంది గురూజీ అంటాడు. గురువు, నువ్వు సరైన పరిస్థితిలో ఉన్నావు. ఈ విశ్వమంతా నీకు నువ్వు కోరుకున్న దాని వైపు నిన్ను చేర్చడానికి నీకు సహకరిస్తుంది. అందుకే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు. నీ గమ్యానికి సంబంధించి ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నావు. ఇది నీకు నీ ప్రయాణంలో చాలా ఉపయోగపడుతుంది అంటాడు. శిష్యుడు, గురుదేవ, నిజంగా ఈరోజు నేను చాలా మంచి విషయం నేర్చుకున్నాను. ఈ విశ్వమంతా నన్ను నా గమ్యాన్ని చేరుకోవడానికి నాకు సహకరిస్తుందనిపిస్తుంది. కానీ గురూజీ, నాకు నా గమ్యాన్ని చేరుకునే మార్గంలో నా దృష్టి మళ్ళీపోతుంది ఏమో అని భయం వేస్తుంది. అప్పుడు గురువు, ఒక గమ్యం యొక్క మొదటి దశే దాని ఆఖరి దశ అవుతుంది. ఎందుకంటే మన ఆలోచనే దానికి మొదటి మెట్టు అవుతుంది. నీకు మొదట్లోనే ఒక మంచి పాఠం లభించింది. మన ఆలోచనల్లో ఎటువంటి మార్పు ఉండకూడదు, ఎటువంటి సందేహం ఉండకూడదు. అందుకే మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు దాని గురించి ఒకటికి చాలాసార్లు మనకు అది నిజంగా అవసరమా, నేను దాన్ని నిజంగా చేయాలి అనుకుంటున్నానా, లేదా ఆ ఆలోచన తాత్కాలికం మాత్రమేనా, నా ఈ ఆలోచన ఒక నిమిషం, ఒక రోజుకి మాత్రమే పరిమితం కాదు కదా, ఇలా మనల్ని మనం అడగాల్సి ఉంటుంది. దాని తరువాతనే ఏదైనా చేయడానికి నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఆలోచించడం వల్ల ఏమీ జరగదు. ఒక ఆలోచన నీకు దారి చూపిస్తే ఇంకో ఆలోచన దాన్ని నశింపచేస్తుంది. అందుకే మన ఆలోచనల్లో దృఢత్వం, స్థిరత్వం చాలా అవసరం. మన ఆలోచనలు దాన్ని మన వైపు ఆకర్షించేలా చేస్తే మనం చేసే పని దాన్ని మనం పొందడానికి సులువు చేస్తుంది. మన దృఢ సంకల్పం మనల్ని ఆ మార్గంలో నిరంతరం ప్రయాణించేలా సహాయపడుతుంది. గురువు చెప్పిన ఈ పాఠానికి శిష్యుడు ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నిజంగా మీ జీవితం మారే సమయం వచ్చింది. ఈ కథలో శిష్యుడికి బుద్ధత్వాన్ని ప్రాప్తించడానికి విశ్వం ఎలా అయితే సహకరిస్తుందో, మీరు జీవితంలో కోరుకున్నది మీకు కలగడానికి కూడా అలానే సహకరిస్తుంది. అందుకే ఈ వీడియోని మీరు చూడగలిగారు. ఈ కథలో గురువు చెప్పే ప్రాసెస్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్తో పాటు యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం చేయాలి, పొందాలి అనుకునే దాన్ని మనం సులువుగా పొందవచ్చు. ఐ హోప్ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.